మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. రాత్రి కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారిని గద్దెలపైకి తీసుకువచ్చారు. ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకుని మేడారం వచ్చారు. అంతకుముందు కన్నెపల్లి గ్రామస్తులు, మహిళలు అమ్మవారికి శాఖ నీళ్లు ఆరపోసి సాగనంపారు. ఆడపడుచులు ఒడిబియ్యం పోసి మంగళహారతులు ఇచ్చారు. నిన్న సాయంత్రం సారలమ్మ దేవాలయంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు జరిగాయి. ఇక మేడార మహాజాతరలో ఇవాళ అపూర్వ ఘట్టం సాక్షాత్కరించనుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. రాత్రి కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చారు. ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి మేడారం వచ్చారు. అంతకుముందు కన్నపల్లి గ్రామస్తులు, మహిళలు అమ్మవారికి శాఖ నీళ్లు ఆరపోసి సాగనంపారు. ఆడపడుచులు ఒడిబియ్యం పోసి మంగళహారతులు ఇచ్చారు. నిన్న సాయంత్రం సారలమ్మ దేవాలయంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు జరిగాయి. ఇక మేడార మహాజాతరలో ఇవాళ అపూర్వ ఘట్టం సాక్షాత్కరించనుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. కీలక ఘట్టానికి చేరుకుంది. ఇవాళ సమ్మక్కను చిలకల గుట్ట నుంచి గద్దెలపై ప్రతిష్ఠించేందుకు పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ పూజా కార్యక్రమాల్లో సమ్మక్క పూజా మందిరంలో పూజారులు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న చిలకల గుట్ట నుంచి సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపై ప్రతిష్ఠించడంతో నిన్న అత్యంత కీలక ఘట్టం, మొదటి ఘట్టం పూర్తయింది. ఇవి పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మలు గద్దెలపై ప్రతిష్ఠించడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద తరలి వస్తున్నారు. మనం జంపన్న వాగు వద్ద ఉన్నాం. జంపన్న వాగు వద్ద మొత్తం జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం పూనకాలతోని జంపన్న వాగు అంతా పులకరించిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవాళ చిలకలగట్ట నుంచి తీసుకొచ్చే క్రమంలో మొక్కులు చెల్లించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి, కొంత దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఇక్కడ 5 రోజులు తిష్ట వేసి ఇక్కడ సమ్మక్క చిలకలగట్ట నుంచి గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాతనే వాళ్ళు మొక్కులు అప్పు చెప్పుకునేందుకు కూడా సిద్ధమవుతారు. అప్పటి వరకు 5 రోజులు ఇక్కడనే జాతరలోనే తిష్ట వేసి 3-4 రోజులు దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుగు ప్రయాణం పడతారు. అందుకోసం ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఇక్కడనే తిష్ట వేసి దైవ దర్శనం చేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. కొంత చుట్టుపక్కల గ్రామాలు, ఇప్పుడు ములుగు జిల్లాలోని ఆదివాసీ గుడాలు కూడా ఇవాళ తరలి వచ్చి రావడంతో దైవ దర్శనం చేసుకునేందుకు మొత్తం జంపన్న వాగులో పూర్తి స్థాయిలో మొత్తం పురిగిపోయి నుంచి పరిశీలన పడుతుంది. రెడ్డిగూడెం, పస్రా, గోవిందరాపేట ప్రాంతాల నుంచి, లక్నవరం నుంచి నీళ్లు వాగు పొడుగున సుమారు 6-7 కిలోమీటర్ల పొడవున మొత్తం భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇక్కడ నీటిలో పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే తడి బట్టలతోనే దైవ దర్శనం చేసుకునేందుకు కొందరు భక్తులు వెళ్తారు. మరికొందరు మాత్రం ఇక్కడ స్నానాలు జంపన వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత
తలనీలాలు సమర్పించిన తర్వాత కుటుంబ సమేతంగా కూడా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ కీలక ఘట్టం సమ్మక్కను తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ సమ్మక్క సాయంత్రం వరకు చేరుకునేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఎడ్ల బండ్ల పైన ట్రాక్టర్ల పైన వాహనాల పైన కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. రకరకాల అంటే ఎడ్ల బండ్ల పైన వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినప్పటికీ వాహనాలు ప్రతి ఒక్కరు పట్టుకొచ్చి చుట్టూ కల్లెపల్లి రుద్రారం ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా మొత్తం ఎటు చూసినా మొత్తం వరంగల్ నగరాన్ని తలపించే రీతిలో కూడా ఎరుగుతుంది. ఆర్టీసీ బస్సుల పైన కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో మొత్తం మేడారం అంతా జనారణ్యంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా జనమే భక్తులతో సందడిగా మారుతుంది. మొత్తానికి జంపన వాగులో మాత్రం పుణ్యస్నానాలు చేసిన వారికి కొంత ఇబ్బంది కలగకుండా అక్కడ గజ ఈతగాలను ఏర్పాటు చేశారు, రిస్క్ టీంలను ఏర్పాటు చేశారు. నీటిలో ఎవరైనా మునిగినట్టయితే మాత్రం వారిని తక్షణమే సహాయం చేసేందుకు కూడా రిస్క్ టీంలు ఏర్పాటు చేశారు. సింగరేణి, గోదావరి కానీ, భూపాలపల్లి లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. శివసత్తుల పూనకాలతోని ఇక్కడ శివసత్తులు స్నానాలు ఆచరించిన తర్వాత అందులోనే పులకరించిన పోయిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం మొత్తం జంపన వాగు ఇరువైపులా ఎటు చూసినా ఒక 5-6 కిలోమీటర్ల పొడవునా మాత్రం భక్తులతోని జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. నీళ్లుగా ఇసుక పోసినంత రాలనంత మంది కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలితో లక్షలాది మందితోని మొత్తం జంపన వాగు అంతా జనసంద్రంగా భక్తులతోని కిటకిటలాడుతూ పడుతుంది. కొందరు పిల్లలు పాపలతోని కుటుంబ సమేతంగా కూడా ఆటపాటలు జలగలాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా జనారణ్యంగా మారుతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఆచరించే అక్కడికి గద్దెల వైపు పోయే వారితోటి 2 కిలోమీటర్ల పొడవునా భక్తులతోని పులకరించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా వాలంటీర్లు అక్కడ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంత్రాల నుండి. ఫ్యామిలీ అంతా మేమా వరంగల్ హన్మకొండ జిల్లా మాది. అల్లపల్లి మస్తు అనిపిస్తుంది. మేము మాది పరకల్లారం. నేను 50 సంవత్సరాల నుంచి వస్తా. మంచి అనిపిస్తుంది. చాలా చాలా బాగా ఈ గొప్ప అంత నాకు ఈసారి రేవంత్ రెడ్డి వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. ఇటు మళ్ళా సీతక్క, మరి కొండ సురేఖ, మన దేవశాఖ సీతక్కను, రేవంత్ రెడ్డిని చేతులెత్తి మొక్కుతాం. మేము ఉచితంగా వచ్చినాం. మాది ఆలపల్లి నుంచి వస్తాను. నేను ఇంత చిన్న పిల్లప్పటి వస్తాను. నేను చాలా బాగా మారింది, చాలా మారింది, చాలా సంతోషం, అంత మంచిగా ఉన్నది. మేము పరకాల నుండి వచ్చాము. ఏంటిది ఈసారి ఈ ఇయర్ ఏంటిది క్లీన్ అండ్ గ్రీన్గా సీతక్క చాలా బాగా ఫెసిలిటీ చేసింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం రావాలని ఎన్నో కోరికలు కోరుకున్నాం. మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. బాగున్నది జాతర బాగున్నది. సమ్మమ్మ సారమ్మ బాగున్నది. మంచిగా అనిపిస్తుంది. మా కుటుంబం వచ్చింది కాదు, వరంగల్ నుంచి. పరిస్థితి మొత్తానికి జాతర మాత్రం సంతోషంగా ఉందని చెప్తున్నారు. పిల్లా పాపలతో అందరూ కలిసి వచ్చి దైవదర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో బాగున్నాయి. ఈ జాతర ప్రాంగణం అంతా భక్తజనంతో కిక్కిరిపోయిన పరిస్థితి కనబడుతుంది. జంపనవాగు మాత్రం శివసత్తుల పూనకాలతో పులకరించిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.